హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో నేను మామిడికాయ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఇన్స్టెంట్ పికిల్ అండి. మనం ప్రిపేర్ చేసుకున్న వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకైతే చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి, వంట రాని వాళ్ళు కూడా. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 3 మీడియం సైజు మామిడికాయల్ని తీసుకున్నానండి. ఈ మామిడికాయలు నేను బెంగళూరు కాయలు తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏ కాయలైనా. కాకపోతే కొంచెం టెంక ముదిరిన కాయలైతే పికిల్కి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా మామిడికాయలకి మొత్తం పొట్టుని తీసేసుకోవాలి. ఇలా మొత్తం పొట్టు తీసి పెట్టుకున్నాక ఇప్పుడు తురిమిని తీసుకొని మనం మరీ పెద్దగా ఉండే హోల్స్ కాకుండా, మరీ చిన్నగా ఉండే హోల్స్లో కాకుండా మీడియం సైజ్ ఉండే హోల్స్లో తురుముకోవాలి. మీరు ఏ కాయలైనా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బెంగళూరు కాయలే తీసుకున్నాను. ఇలా మొత్తం మామిడికాయలన్నిటినీ కూడా మనం తురిమి పెట్టుకోవాలి. ఇలా తురిమి పెట్టుకున్నాక మనం ఇప్పుడు ఒక కప్పు తీసుకొని, కప్పుతో మనం ఎన్ని కప్పులు ఉన్నాయో కొలుచుకోవాలండి. అప్పుడే మనకు ఉప్పు కారం సరిగ్గా సరిపోయేలాగా వేసుకోగలము. ఇలా మొత్తం కొలుచుకోవాలి. నాకైతే నేను తురుముకున్న మామిడికాయ మొత్తం నాకు 3 కప్పుల దాకా వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇలా నాకైతే 3 కప్పులు వచ్చిందండి. ఇప్పుడు మనం దీనికి మసాలాను కూడా రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ 1.5 స్పూన్ దాకా ఆవాలు తీసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడనీయకుండా చూసుకోవాలండి. కొంచెం చిట్చిట అనేటప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక ఇవి కంప్లీట్గా చల్లారనిచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పోపు కూడా పెట్టి పక్కన ఉంచేసుకుందాం. నేను ఇక్కడ 1.5 కప్పు దాకా పీనట్ ఆయిల్ని యూస్ చేస్తున్నానండి. నువ్వుల నూనె అయినా పీనట్ ఆయిల్ అయినా చాలా బాగుంటుందండి పికిల్కి, సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. 1.5 స్పూన్ దాకా ఆవాలు వేసాను. ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్ర, కొంచెం దంచి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి కూడా వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కొంచెం ఎండుమిర్చిని తగ్గించి వేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయ్యాక, మరీ ఎక్కువ ఫ్రై అవ్వనీకండి, కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఉప్పు కారంని కూడా వేసుకుందామండి. నేను ఇక్కడ 3 కప్పులు తీసుకున్నాను కదా, 3 కప్పులకి 1/4 కప్పు దాకా కారం పడుతుందండి. 1 కప్పుకి 1/4 కప్పు దాకా కారం అయితే 3 కప్పులకి 1/4 కప్పు దాకా కారం పడుతుంది. నేను ఇక్కడ సాల్ట్ 1/2 కప్పు కంటే ఇంకా తక్కువగానే వేసానండి. ఒక 1/3 కప్పు దాకా ఉప్పు వేసుకున్నాను. ఒక 1.5 స్పూన్ దాకా మనం ఫ్రై చేసుకున్న మెంతులు ఆవాల పొడి వేస్తున్నానండి. మీరు ఇక్కడ ఉప్పు అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైంది అంటే మనం ఏం చేయలేం కదా. సో ఉప్పు తక్కువ అనుకుంటే తర్వాత అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిపి పెట్టాక ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆయిల్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేసానండి. ఈ ఎండుమిర్చి కూడా కొంచెం ఊరింది అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎండుమిర్చి కూడా, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించి కూడా ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పికిల్ని మనం కంప్లీట్గా చల్లారనివ్వాలండి. నేనైతే ఒక 4 గంటల టైము పక్కన ఉంచేసాను. మూత పెట్టకండి, ఎందుకంటే నీళ్ళు ఊరి దాంట్లో పడింది అంటే పికిల్ పాడయ్యే అవకాశం ఉంటుంది. మూత పెట్టకుండా పక్కన ఉంచాలి. ఇప్పుడు 4 గంటల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. నూనె కూడా సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పికిల్ని ఒక గాజు డబ్బాలో మనం స్టోర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పికిల్ మొత్తాన్ని మనం గాజు డబ్బాలో వేసుకొని
బయట ఉంచితే ఒక 3 నెలల దాకా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే 6 నెలల దాకా అయినా పాడవ్వదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అదే రుచి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం రైస్ని కూడా మిక్స్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు, చాలా సింపుల్ కూడా. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.